హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని వాష్ చేసుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, డేట్స్ యాడ్ చేసుకొని ఒక్క గ్లాసు పచ్చిపాలు ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక గంట అరగంట నాననిద్దామండి. తర్వాత ఈ నానబెట్టిన మిశ్రమం అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట స్టోర్ చేసాం కాబట్టి ఇంకా ఐస్ క్యూబ్స్ అనేవి అవసరం లేదండి. మిల్క్ అనేది కూల్గానే ఉంటుంది. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను ఈ మిక్సీ జార్లో ఒక 2 బనానాస్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ డేట్స్ అనేవి యాడ్ చేసాం కాబట్టి తీపి కోసం నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు సరిపడా హనీని కూడా యాడ్ చేసుకుంటున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాసులో సర్వ్ చేసేసుకోవడమేనండి. నాకైతే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఇంకా ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బాదం పప్పులు, బ్లాక్ కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక స్పూను హనీని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టాపప్ చేసుకుంటున్నానండి. ఇలా గార్నిష్ చేసుకొని ఇంక తాగేయటమేనండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇదే వేలో ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంది. అంతే సింపుల్. బాయ్ బాయ్.